స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ ఎత్తడంతో సమానం. అలాంటి ప్రసవ వేదనను ఆనంద క్షణంగా మార్చి మరపురాని మేలు గుర్తుగా మిగిల్చి సున్నితమైన శస్త్రచికిత్సచే తల్లికి బిడ్డకు ప్రాణం పోసి చెయ్యెత్తి మొక్కే దైవంగా ప్రజల మనసుల్లో మన్నలను పొందారు. మీరు పాథాలజీ, గైనకాలజీ, అబ్స్టెట్రిక్స్లో పీజీ చేసి హిస్టోరిస్కోపీ, IUI, IVF, ICSC విభాగాలలో పేరుగాంచిన భారత్, అమెరికా సంస్థలో నిష్ణాతులైన వైద్యుల దగ్గర శిక్షణ పొంది ఈ రంగాలలో తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 10,000కు పైగా లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు చేసి అరుదైన రికార్డులు సృష్టించిన ఘనత మీదే. యశోద, అపోలో, బీమ్స్ ఆసుపత్రులలో పలు సంవత్సరాలు ప్రతిభావంతులుగా పనిచేసి వారి ఆదరాభిమానాలు పొంది ప్రస్తుతం సన్షైన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్త్రీ రుగ్మత ప్రసూతి విభాగంలో ప్రముఖురాలిగా లాప్రోస్కోపిక్ సర్జన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నిరంతరం నిర్విరామ కృషికి ఫలితమే నేటి పద్మశ్రీ పురస్కారం. ఈ పురస్కారాన్ని 2015వ సంవత్సరంలో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకోవడం మన గౌడ సంఘమునకు ఎంతో గర్వకారణం. మీ అభివృద్ధికి భర్త సురేష్ గారితో పాటు మీ సోదరులు కూడా చేయూతనిచ్చారు. ఆంధ్రాలో పుట్టి తెలంగాణ అభ్యసించి పద్మశ్రీని వరించి భారతదేశపు తెలుగు జాతి ముద్దుబిడ్డగా పేరు తెచ్చిన ఈ సుమధుర కుసుమం పసివాడక వన్ని తగ్గక వికసిస్తూ మళ్లీ భారతరత్నంగా భాసిల్లాలని ఆకాంక్షిస్తూ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు, చైర్మన్ అఖిల భారత గౌడ సభ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ సభా కార్యక్రమాల్లో ప్రారంభించవలసిందిగా మరి నేను సభాధ్యక్షుడు అయ్యాను, యాంకరింగ్ కూడా లేదు. అందువల్ల మరి శరత్చంద్ర గారు ఇప్పటి వరకు కూడా ఆయన ఘంటసాల గానామృతంతో మన వాళ్ళందరినీ కూడా ఆలోచించారు. ఇప్పుడు వేదిక మీద మరి దూరాల నుంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు. 23 జిల్లాల నుంచి, మరి బెంగళూరు నుంచి బాబా గారు అని చెప్పి వారు వేదిక మీద రావాల్సిందిగా మరి అనగానే మందుల గారిని ఆశీర్వదించడానికి మరి ప్రత్యేకంగా వారు తెలంగాణనే ఫోన్ చేసినామంటే వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం మంగమ్మ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. మరి ఈ రోజున ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే వివాహాలు చాలా ఉన్నాయి. రెండవది మన తెలంగాణ మంత్రివర్గం మొత్తం కూడా సాగర్లో పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. అందువల్ల కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ కూడా మన వాళ్ళందరూ కూడా ఆత్మీయతతో మందుల గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రభుత్వం గుర్తించి ఇచ్చినటువంటి మహా యొక్క పద్మశ్రీ గారి భారతరత్న ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఆవిడే. అటువంటిది నెక్స్ట్ భారతరత్న వస్తుందని చెప్పి సభాముఖంగా ఒకసారి చప్పటి ద్వారా తెలియజేస్తూ ఆవిడికి ఇంకా ఉన్నతమైన స్థానం కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చిన వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు వారి యొక్క ఆశీర్వదించి వారికి 2 మాటలు చెప్పాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.
సమాజ నిర్మాణంలో గౌడ వంశీయుల యొక్క పాత్ర బహుదా ప్రశంసనీయమైంది. సామాజిక చైతన్యానికి, సమాజంలో సమూలమైనటువంటి మార్పుకు కారణమైనటువంటి ఈ సమాజానికి సంబంధించినటువంటి సోదరిమణి, మాకు అత్యంత ఆప్తురాలు అనగాని మంజుల గారికి ఇవాళ పద్మశ్రీ రావటం తెలుగు జాతికి గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఒకసారి చెప్పడం ద్వారా అభినందన తెలియజేసుకోబోతున్నాను. గృహిణిగా, సమన్వయకర్తగా, విద్యార్థికురాలిగా, సామాజిక చైతన్యం ఉన్నటువంటి వ్యక్తిగా అనగాని మంజుల గారి యొక్క వ్యక్తిత్వం మనందరికీ తెలుసు. ఇవాళ ఇంత భారీ ఎత్తున గౌడ సోదరుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా చాలా సంతోషంగా. అది ఉదయమే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. నాకు ఒక విద్యార్థికురాలికి సన్మానం చేయటం సరస్వతి అంశకు సన్మానం చేసినట్టు నేను భావిస్తాను. ఇవాళ సన్మానం అనే మాట ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిది. ఒక పెద్ద వేదికలో ఒక ప్రశంస కానీ, ఒక అన్యాయపూర్వకమైనటువంటి వాక్యం కానీ, ఒక స్తోత్రం కానీ, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం కానీ చాలా చాలా అవసరం. ఆ రకంగా మంజుల గారి యొక్క ఈ ప్రస్థానం ఇప్పుడే మా నిర్వాహకులు గౌడ్ గారు చెప్పినట్టు భవిష్యత్ తరాలకు కేవలం పద్మశ్రీతో ఆగకుండా జాతికి వన్నె తెచ్చేటువంటి భారతరత్న లాంటి ఒక ఉదాత్తమైనటువంటి అవార్డు కూడా రావాలి. మీ వంశస్థుల యొక్క పేరు ప్రతిష్టను జగత్తుకు పరివ్యాప్తం చేసే శక్తిని, సామర్థ్యాన్ని పరదైతే ఇవ్వాల్సిందిగా కోరుతూ అభినందిస్తూ అందరికీ మన గౌడ కులం తరపున, నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మన అనగాని మంజుల గారికి పద్మశ్రీ లభించినందుకు మనమంతా ఎంతో గర్వపడి వారికి సన్మానం జరుపుకుంటున్న ఈ సమయంలో మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలందరూ, మరియు ఆమె రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సేవలు ఈ సమాజానికి అందించి భారతరత్న వరకు కూడా చేరుకోవాలనే మనతో మేము ఆమెను కష్టపడవలసిందిగా, ఆమెకు గుర్తింపు తెచ్చుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా నేను ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ ఇచ్చేసిన గారికి, ధన్యవాదాలు గారికి. ఈరోజు అవార్డు రహిత మన కులంలో ఆదిపించడానికి ఆడపడుచు అనగాని మంజుల గారికి ప్రత్యేకంగా ఒకనాడు రాజేంద్ర వెంకటరామయ్య గారు ఆయనకు మాత్రం పద్మశ్రీ వచ్చింది. ఎంతో సంతోషపడ్డాం నాకు. తర్వాత 2 సంవత్సరాలకు మంజుల గారికి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన అనగాని మంజుల గారికి సన్మానం జరపడం చాలా
సంతోషం. ఎందుకంటే మన గౌడ జాతిలో ఒక ఆణిముత్యం, ఒక పేరు తెచ్చుకుని పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా మన అందరం కూడా గౌరవించుకోవడం, సన్మానం చేయడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు అనగాని వంశంలో అనగాని భగవంతరావు గారు, అదేవిధంగా సత్యప్రసాద్ గారు, వీళ్ళంతా ఒక స్థాయిలో శాసనసభ్యులుగా చేయడం జరిగింది. అదే ఫ్యామిలీలో ఈ మంజులా గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు అందుకుంది. కాబట్టి అందరం కూడా సంతోషించి ఆమెను సన్మానించడం మంచిదని కోరుకుంటూ ఆమెకి ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సన్మాన గ్రహీత అనగాని మంజులా గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి గోడ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ప్రధానంగా అనగాని మంజులా గారు మన గౌడ జాతిలో పుట్టడమే ఒక వజ్రం లాంటిది. ఆమెకు కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అంటే చాలా విశిష్ట సేవలు పొందిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అంత గొప్ప విశిష్ట సేవలు వైద్య రంగంలో చేయడం అంటే చాలా కష్టము. అటువంటి సేవలు గుర్తింపుగా మేడం గారికి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ఈ సందర్భంలో మన పేరం శివనాథ్ గారు ఈ సన్మానం పెట్టడం చాలా గొప్ప విషయము. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రధానంగా మేడం గారు వైద్య వృత్తిలో మన కులంలో చాలా తక్కువ మంది వైద్య వృత్తిలో ఉంటారు. అటువంటి వైద్య వృత్తిలో ఉండి సమాజానికి సేవ చేసి సమాజం నుంచి ఎంతో గుర్తింపు పొందినటువంటి మేడం గారికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. First of all, I want to congratulate Dr. Manjula for her success. She is my senior, and as a student, she was a gem. Professor ఒక క్వశ్చన్ అంటే I still remember కూర్చోబెట్టి గడగడ లెసన్ మొత్తం చెప్పేసేది ఒక క్వశ్చన్, చిన్న క్వశ్చన్కి. సచ్ ఎ స్టూడెంట్ షీ వాస్. అండ్ ఇప్పుడు గైనిక్ సొసైటీలో కూడా అంటే టోటల్ డాక్టర్ సొసైటీలో షీ మేడ్ అర్ మార్క్. షీ ఈస్ ద ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆఫ్ టోటల్ AP we can say. And she is a faculty in various national and international conferences. We are proud to have her in our community. She is owner's pride and neighbor's envy. Thank you. And I want and I wish Manjula all the success. Thank you. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు మధ్య ఎస్పీ గారు, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు, మరియు ఎంపీ సత్యనారాయణ గారు, రవీంద్ర శర్మ గారు, గురువు గారు, మా గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ గారు, మిగతా వేదిక పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి సోదర సోదరి మనందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద భారత రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు రావడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం అనేది చాలా తక్కువ మందికి కలుగుతుంది. మరి ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డకు ఈ అవకాశం దక్కడం నిజంగా జాతికి గర్వకారణం. తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు కూడా ఆ రోజు కూడా మేము చెప్పినాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రజలుగా ఎప్పటికీ మనం కలిసిమెలిసి ఉంటాం, అనవసరమైనటువంటి అపోహలకు పోవద్దు, ఈ పాలకుల కుట్రల వల్ల మనం విడిపోతున్నాం, ఈ పాలకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో